హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఇక ఈ ఇల్లంతా కంప్లీట్ అయిపోయిందండి. అంటే మాడ్యులర్ కిచెన్ మొత్తం అయిపోయింది. అలాగే వార్డ్‌రోబ్స్ కూడా అయిపోయింది. ఫాల్ సీలింగ్ ఆల్సో కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఇక్కడ వర్క్ ఏమీ బ్యాలెన్స్ లేదండి. సో, అందుకోసం ఇక ఫైనల్‌గా వాల్ పెయింట్ ఏస్తున్నారండి. ఈ వాల్ పెయింట్ కూడా 2 కోటింగ్స్ ఏస్తారు. ఈ వాల్ పెయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాష్ ఏరియాలో గ్రిల్ వర్క్ ఒకటుందండి. ఆ తర్వాత విండోస్ గూడా గ్రిల్ వర్క్ ఉందండి. ఈరోజు ఈ పెయింటింగ్ అయిపోతే రేపు మనం ఆ గ్రిల్ వర్క్ చేపించుకోండి. రేపు ఆ గ్రిల్ వర్క్ అయిపోయిన తర్వాత ఎల్లుండి అర్బన్ కంపెనీకి ఇచ్చేసి మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం క్లీనింగ్ చేపిచ్చేస్తారండి. వీళ్ళు 22 ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నారండి. సో, అందుకోసం ఈరోజు పెయింటింగ్ మొదలైందండి. ఈ ఇంటికి వేసే పెయింటు ఏషియన్ పెయింట్స్ అండి. ట్రాక్టర్ ఎమాల్షన్ అంటారు. మంచి క్వాలిటీదండి ఇది. ఇది ఈ కలర్ పేరొచ్చి మార్నింగ్ గ్లోరీ 0765 అండి ఇది నంబరు. ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా డీసెంట్‌గా ఉంటుంది ఈ కలరు. ఇది ఏరికోరి ఏపించుకుంటున్నారు. చాలా బావుంటుంది. ఇది సింగిల్ కోటింగ్ సింగిల్ కోటింగ్ ఆరిన తర్వాత మళ్ళా డబుల్ కోటింగ్ పెయింట్ చేస్తారండి. అప్పుడు చూడటానికి చాలా 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 ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఈ పెయింటర్స్ రోలర్స్‌తో చేస్తున్నారు. ఒక్కోసారి మూలల్లో ఈ రోలర్ అనేది రోల్ కాదు కాదండి. సో, దట్స్ వై వాళ్ళు బ్రష్‌తో అక్కడ పెయింట్ చేస్తున్నారండి. సో, మూలలు కూడా కరెక్ట్‌గా క్లియర్‌గా అంతా పెయింట్ అంతా అయ్యేటట్లుగా వీళ్ళు పెయింట్ చేస్తున్నారు. తర్వాత గోడంతా రోలర్‌తోనే పెయింట్ చేస్తారు. ఇలా ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మరలా సెకండ్ కోటింగ్ పెయింట్ చేస్తారండి. ఇప్పుడు ఈ వుడ్ వర్క్ జరిగింది కదండీ! సో, గోడలకు కొంత పెయింట్ లేసిపోవడం కానివ్వండి, గీరుకొని పోవడం కావండి, స్ అలాంటివి జరుగుతూ ఉంటుందండి. సో, దాన్నంతా పుట్టీతో కవర్ చేసేసారు. సో, అక్కడ గోడ గీసుకొని పోయినట్టు కూడా మనకు తెలియదు. అలా కవర్ చేసిన తర్వాత దాన్ని పేపర్‌తో బాగా రబ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ గోడ ఉన్నట్లు చేస్తారు. దాని మీద పెయింట్ అయిన తర్వాత అది అక్కడ స్క్రాచెస్ పడినట్టు గానివ్వండి, మనము పుట్టి పూసినట్టు గానివ్వండి, ఏమీ లేకుండా నార్మల్‌గా మొత్తం గోడంతా యూనిక్‌గా ఉంటుందండి. మంచి వర్కర్స్ వీళ్ళు. వీళ్ళు బాగా వర్క్ చేస్తారండి. మీరు గమనించారా? చూడండి. ఆ ఫాల్స్ సీలింగ్ అండ్ వాల్స్ కార్నర్‌లలో ఆయన గారు బ్రష్‌తో పెయింట్ చేస్తున్నారు. ఓకే. ఐరన్ వర్క్ బిగిన్ అయిందండి. ఇది వాష్‌రూమ్‌లో డ్రిల్ చేపిస్తున్నారు. బట్ యాక్చువల్‌గా ఐరన్ వర్కర్స్ వాళ్ళ షాప్‌లోనే మొత్తం గ్రిల్ అంతా చేసి, దాన్ని తీసుకొనొచ్చి ఇక్కడ మనకు వాష్ ఏరియాలో బిగించాల. అది సిస్టమ్. బట్ ఇక్కడ ఏమైందంటండి, ఈ బిల్డర్స్ వర్షం ఇప్పుడు ఇంటికి మధ్య గ్యాప్‌లో ఉంది చూసారండి. వర్షం పడుతుంటే, ఆ వర్షపు నీళ్ళన్నీ సెలార్‌లోకి వెళ్ళిపోతున్నాయి. సో, సెలార్‌లోకి వెళ్ళకుండా పైనంతా ప్లాస్టిక్ తోటి బిగించేశారు. సో, ఇక వర్షం పడినా కూడా ఒక చినుకు కూడా సెలార్‌లోకి వెళ్ళదు. సో, అక్కడి నుంచి ఇక్కడ తీసుకోవడము ఇబ్బంది అయిపోతుందండి. సో, అందుకోసం వీళ్ళేం చేశారంటే, యాస్ పర్ సైజ్ అంతా ఇక్కడ బాగా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని, అక్కడ వెళ్ళి వాళ్ళ షాప్‌లో మొత్తం అదంతా కట్ చేసుకొని, తీసుకొనొచ్చి ఇక్కడ వెల్డింగ్ చేసి ఇక్కడ బిగిస్తున్నారనమాట. చూద్దాం ఎలా బిగిస్తారో చూద్దాం. ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీరు కూడా అంచనాకు రండి. వీళ్ళు ఫర్ కేజ్ 110 రూపీస్ వసూలు చేస్తారండి పైసలు. నేను కేజీకి వచ్చి రూ. 110 వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే వెయిట్ అండి. వెయిట్ మీద తీసుకుంటున్నారు. దాన్ని తోడు తర్వాత బిగించడానికి కొంత ఖర్చు, ఆ తర్వాత దానికి పెయింట్ వేస్తారు కదండి, ఆ పెయింట్‌కి కూడా కొంత ఖర్చు అని వీళ్ళు వసూలు చేస్తున్నారు. ఈ వీడియోలు చూసేవారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మేము ఇంటికి సంబంధించిన ప్రతి వర్క్ కూడా మేము చేపిస్తామండి. మాడ్యులర్ కిచెన్ చేస్తాము, వార్డ్‌రోబ్స్ చేస్తాము, టీవీ స్టాండ్స్ చేస్తాము, తర్వాత ఫాల్స్ సీలింగ్ చేస్తాము. తర్వాత మీకు పెయింటింగ్ కూడా చేస్తామండి. మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట మీరు వెతుక్కోవడం ఇబ్బందిగా ఉంటుందండి. మొత్తం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మేమే అన్నీ మీకు అందుబాటులో తెచ్చి, మీరు వేరే చోట వెతుకులాడుకునే ఇబ్బంది లేకుండా మేము చేస్తామండి.
మేము చాలా నీట్‌గా, చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తామండి. మీకు ఏదైతే చెప్పామో అదే బ్రాండ్ ఇక్కడ మేము యూజ్ చేస్తామండి. ఇంక వేరే బ్రాండ్ అనేది మేము యూజ్ చేయము. ఏదైనా సరే మేము హై క్వాలిటీ, హై ఎండే వాడతామండి. అందులో మేము రాజీ పడము. ఓకేనండి. పోతే ఈ ఇంటికి సంబంధించిన మాడ్యులర్ కిచెన్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, టీవీ స్టాండ్ కానివ్వండి, మొత్తం సెంచురీ ఫ్లై మాత్రమే వాడామండి. సెంచురీ ఫ్లైలో సైనిక్ 710 వాడామండి. ఇది బాయిల్డ్ వాటర్ రెసిస్టెన్స్ ప్లై అండి. దీన్ని బీడబ్ల్యూపి అంటారండి. ఈ ప్లైవుడ్లో బీడబ్ల్యూపి అనేది టాప్ క్వాలిటీ అండి. సో కంప్లీట్ ఈ ఇంటికి సంబంధించిన వార్డ్రోబ్స్ కానివ్వండి, కిచెన్లో కానివ్వండి, మొత్తం సెంచురీ ఫ్లై వాడామండి. పోతే ఫాల్ సీలింగ్ సెయింట్ గోబని వాడామండి. ఎక్సలెంట్ క్వాలిటీ. ఇది వెల్ నోన్, ఇది అందరికి కూడా తెలిసిన పేరే ఉండొచ్చు బహుశా. మంచి క్వాలిటీ అనేది సెయింట్ గోబని జిప్సమ్ షీటు వాడామండి. ఫాల్ సీలింగ్కు బిర్లా పుట్టే వాడామండి. ఆ ఫాల్ సీలింగ్కి వేసిన పెయింట్ కూడా ఏషియన్ పెయింటే వాడామండి. సో ఏదైనా సరే చాలా నీట్గా మంచి కాస్ట్లీది మేము యూజ్ చేస్తామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటండి, పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము మిమ్మల్ని కలుస్తామండి. కలిసి మొత్తం ఎస్టిమేషన్ ఏంటనేది మొత్తం మేము చెప్తామండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని మాకు కాల్ చేయొచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రెడ్ ఆక్సైడ్ వేస్తున్నారండి. అది చిలుము పట్టకుండా ఉండటానికి ఐరన్, అందుకోసం రెడ్ ఆక్సైడ్ వేస్తారు. ఈ రెడ్ ఆక్సైడ్ అయిపోయిన తర్వాత బ్లాక్ పెయింట్ వేస్తారండి. అప్పుడు మొత్తం చాలా నీట్గా చూడటానికి బాగుంటుంది. రెడ్ ఆక్సైడ్ అయిపోయింది, ఇక బ్లాక్ పెయింట్ వేస్తే సరిపోతుంది దీనికి. ఓకే, ఇప్పుడు ఇక మాడ్యులర్ కిచెన్లో ఆ వుడ్కు వాడిన యాక్రిలిక్ షీట్ మీద ఉన్న ప్లాస్టిక్ ర్యాపర్స్ని తీసేసే కార్యక్రమం బిగినైందండి. బట్ ఇన్ని రోజులు మీరు ఎందుకు తీయలేదని మీరు అనుకుంటారేమో. ఈ వుడ్ వర్క్ జరిగేటప్పుడు కానివ్వండి, లేదా పెయింట్ వర్క్ జరిగేటప్పుడు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా వర్క్ జరిగేటప్పుడు వాటికి ఏదైనా తగిలితే స్క్రాచెస్ వస్తాయని లేదా డస్ట్ పడుతుందనే ఉద్దేశంతో ఆ ర్యాపర్స్ని అలాగే ఉంచుతారండి. పెయింటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే సెకండ్ టైం పెయింటింగ్ మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం పెయింట్ చేస్తారు. మళ్ళీ ఆ పెయింట్ మొత్తం అయిపోయిన తర్వాతనే వీటి మీద ఉన్న ర్యాపర్స్ని తీసేస్తారు. ఎందుకంటే పెయింట్ చేసేటప్పుడు వీటి మీద పడే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఆ ర్యాపర్స్ని అప్పుడు దాకా ఉంచి ఈ పెయింట్ అయిపోయిన తర్వాత మాత్రమే వీటి ర్యాపర్స్ని తీసేస్తారండి. పైగా ఇది యాక్రిలిక్ షీట్ అండి. యాక్రిలిక్ అంటే టాప్ క్వాలిటీ అండ్ టాప్ కాస్ట్ అన్నట్టు. అయ్యా ఈయన పేరు సత్యబాబు. మళ్ళా అంతా పూయ బాగు ద్వారా అదంతా పెయింట్ చేయించుకుంటే దాని మీద ఊసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పెయింట్కి ఇబ్బంది పడుతున్నాను. అది సత్యబాబు
ఏడుకొండలు వైట్ మటుకు అదిరిపోయింది కదా. వైట్ ఎక్సలెంట్ ఉంది, సూపర్గా ఉంది. ఆ కిచెన్ వర్క్ అండ్ వార్డ్రోబ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది కదండి. ఇక అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక ఇల్లు మొత్తం వాషింగ్కు బిగించేస్తున్నారండి. వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా శుభ్రంగా వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్స్ కానివ్వండి, లేదా సోప్స్ కానివ్వండి, కోలిన్ కానివ్వండి, ఇటువంటివన్నీ వాడి మొత్తం ఇల్లంతా చాలా చాలా శుభ్రంగా చేస్తారు. తర్వాత డస్ట్ ఉంటుందండి వీటిల్లో. ఈ డస్ట్ అంతా వాక్యూమ్ క్లీనర్తో మొత్తం బాగా చాలా నీట్గా చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా నీళ్ళతో కడుగుతారు. మనం పెయింట్ చేసేటప్పుడు గమ్ చాలా క్లీన్గా నీట్గా తీసేస్తారు. తీసేసిన తర్వాత ఒక రోలింగ్ మిషన్ తోటి ఇల్లు మొత్తం ప్రతి కోణాలో కూడా బాగా క్లీన్గా బాగా ప్రెస్ చేసి ఆ మిషన్ని తిప్పుతారండి. ఆ మిషన్ తిప్పిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు దాని మీద గచ్చు మీద కానివ్వండి, ఇవి టైల్స్ అండి, ఇది వెట్రిఫైడ్ టైల్స్ వేశారు. ఈ టైల్ మీద కానివ్వండి లేదా మార్బుల్ మీద ఉన్న డస్ట్ అంతా క్లియర్గా పోయి చాలా నీట్గా శుభ్రంగా చాలా అందంగా వస్తుందండి. వీళ్ళు ఓన్లీ ఇదే కాదండి చేసేది, వాష్రూమ్స్, కమోడోస్ అండ్ వాష్ బేసిన్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్గా క్లియర్గా నీట్గా వీళ్ళు చేస్తారు. దానికి కాస్ట్ కూడా చాలా ఎక్కువే వసూలు చేస్తున్నారు. ఓకేనండి, రైట్. ఇక చూడండి, వీడియో చూడండి. Huh?